హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఫైనలీ ఊరికైతే వచ్చేసామన్నమాట. సో ఊరికి వచ్చిన తర్వాత ఫస్ట్ లాంగ్ వీడియో అండ్ షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఊరికి వచ్చినట్టు. ఆ షార్ట్ వీడియో చూస్తుంటే ఇదైతే మన ఊర్లోనే లాంగ్ వీడియో అనమాట. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే పక్కన కొద్దిగా బర్డ్స్ సౌండ్ వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది, మీరు కూడా వినండి. అండ్ నెక్స్ట్ అయితే ఫస్ట్ మార్నింగ్ లేవగానే బయట చెట్లకి ఇట్లా హైబిస్కస్ ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. సో అవైతే కోస్తున్నాను. ఊరికి వస్తే మార్నింగ్ చేసే పని అది అనమాట. ఫస్ట్ ఫ్లవర్స్ అన్ని కోసుకుంటాను. ఇంకా మా బుడ్డోడికి కూడా కొన్ని ఇస్తున్నాను అనమాట. వాడే పక్కన ఉన్నాడు, సో వాడికైతే ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఇల్లంతా వనంలాగా పైన అంతా చుట్టేసుకుంటుంది అనమాట. ముందు ఇదే ప్లేస్లో మనీ ప్లాంట్ ఉండింది, నేను పాత వీడియోస్లో చూపించుంటాను. బట్ దాన్ని అయితే మొత్తం కట్ చేసేసినాము. మళ్ళీ దాని సైడ్లో పెంచుతుంటే ప్రెజెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ అది ఇల్లంతా ఇట్లా చుట్టేసుకోంది అనమాట. అండ్ నెక్స్ట్ రోజు సండే కాబట్టి నాన్ వెజ్ చేసుకుంటాము. సో అందుకోసం మార్నింగే మష్రూమ్ అయితే తెచ్చేసారనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే మష్రూమ్ అయితే ప్రిపేర్ చేసేస్తాము. అంటే తెలుసు కదా, నాన్ వెజ్ చేసిన ప్రతిసారి వెజ్ అయితే చేయాలి. సో అందుకోసం అండ్ పక్కన కొద్దిగా సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట, కుక్క సౌండ్స్, అవన్నీ ఇగ్నోర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడైతే బయట కూర్చున్నాం అనమాట. సో ఇంక ఇప్పుడైతే ప్లానింగ్ చేసుకుంటున్నాం ఎక్కడికి వెళ్ళాలా అని చెప్పి. మధ్యాహ్నం అయితే అంతా తినేసినాం అనమాట. ఇంకా బయట కూర్చున్నాము. లోపల ఇంకా ఎండ ఫుల్గా ఉంది. ఆ రోజు ఎండ మాత్రం దూరంలో దిరిపోయింది అనమాట, ఫుల్ ఎండగా ఉంది. ఇంకా మా అల్లుడు వాళ్ళు కూడా వచ్చారనమాట. సో మేమంతా కలిసి ఇక్కడ కోట గుడికి అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాము. వాటిని ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇది తెచ్చానమాట. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ స్క్రీన్ ప్యాడ్ ఏదో సంథింగ్ అనుకున్నాను, బట్ అదేంటంటే కింద మ్యాగ్నెట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ మ్యాగ్నెట్స్ వాడితే బాగా వస్తూ ఉంది. సో దాంతో అయితే కాసేపు ఆడుకున్నాము. అండ్ పక్కన కొద్దిగా పక్షుల సౌండ్ వస్తూ ఉంటాయి. నేను వాయిస్ ఓవర్ మా అన్నోళ్ళు ఇంట్లో ఇస్తున్నాను అనమాట. సో వాళ్ళైతే కొద్దిగా పక్షులు పెంచుతున్నారు, లవ్ బర్డ్స్ అనమాట. అవి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. వాటి సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో దాంట్లో అయితే కొద్దిగా ఇగ్నోర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ అయితే మేము బైక్స్లో వెళ్తున్నాం అనమాట. ఒక బైక్లో 3 మెంబర్స్, ఇంకో బైక్లో 3 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. ఇంకా క్రికెట్ బ్యాట్స్, షటిల్స్ ఇదంతా గ్రౌండ్కి వెళ్ళేటట్టు వెళ్తాము. నిజంగా గ్రౌండ్కి వెళ్ళేది. కోట టెంపుల్ పక్కన కొద్దిగా ఖాళీ స్పేస్ ఉంటుంది అనమాట. గ్రౌండ్ ఖాళీగా ఉంటుంది. నేను కోట గుడిది గూడూరు వీడియోలో చూపించేశాను మొత్తం ఆల్రెడీ, కృష్ణుడిది, గోవులు అదంతా. బట్ ఇక్కడ మేము జస్ట్ ప్లే ఏరియా కోసం వచ్చాం అనమాట, ఆడడం కోసం. దర్శనం అయితే ఏం చేసుకోలేదు ఆ రోజు, జస్ట్ ఆ రోజు ఆటలేదానికి వచ్చినాం అనమాట. ఇంకా మా బుడ్డోడు అక్కడ జారే బండ్లు, ఉయ్యాళ్ళు అన్నీ చూసి ఇంకా జారుతున్నాడు. ఇంకా ఇప్పుడు నేను కూడా ఆల్రెడీ మామూలుగా కూర్చొని చూద్దామని చెప్పి పోయినాను. బట్ నాకే తెలియదు, అందరు పిల్లలు ఆడుతుంటే వాళ్ళతో పాటు నేను కూడా పిల్లలు అయిపోయినాను అనమాట. చూసి ఏమనుకోవద్దండి, బట్ ఊరికే ఇంకా ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను కూడా వెళ్ళైతే ఆడేసాను అనమాట. సో ఫస్ట్ అయితే మా బుడ్డోడిని అయితే ఆడిపిస్తున్నాను. వీళ్ళైతే ఇంక ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. వీళ్ళ క్రికెట్ ఏమో కానీ కొట్టడం ఏమో కానీ వంగడమే ఎక్కువగా ఉంది, నడువు నొప్పులు వచ్చేసినాయి ఆ రోజు. సో నేను కూడా ఆడతాను అనమాట. అది కూడా మెల్లిమెల్లిగా వస్తుంది, మీరు కూడా చూస్తారు. ఆ రోజు మా బుడ్డోడికి ఏమైందంటే, మా బుడ్డోడు మా చిన్న అల్లుడు మున్న ఆడుతూ ఉన్నాడు అనమాట. వాళ్ళిద్దరు బ్యాటింగ్ బౌలింగ్ చేసుకుంటా, వాడు బౌల్ వేస్తే ఈషా మొహానికి ఎత్తి కొట్టినాడు వాడు బౌల్. సో వాడు భయపడిపోయినాడు అనమాట. అది నేను రికార్డ్ చేయలేదు, రికార్డ్ చేసింటే బాగుండేది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మా బుడ్డోడి వాయిస్ కూడా వినపడుతూ ఉంటుంది, దాన్ని కూడా ఇగ్నోర్ చేసేయండి. వాడిని ఎంత వద్దనే వాడు వస్తున్నాడు, సో అవేవి పట్టించుకోబాకండి. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంకా క్లైమేట్ కొద్దిగా చల్లబడింది అనమాట. అంటే మేము లైక్ ఒక 4కి అట్లా వచ్చినాము, 4 or 3:30 అలా వచ్చినాం అనమాట. ఒక 1 hour ఉన్నాయి.
కొద్దిగా మ్యూజిక్ అయితే యాడ్ చేసేసాను అనమాట. అంత ఎంతసేపు మాట్లాడాం, మీరు ఎంతసేపు వింటారు, బోర్ కొట్టదని చెప్పి. సో చాలాసేపు ఆడాము. చాలాసేపు అంటే 3:30 కల్లా వచ్చాము కదా, ఒక 1 అవర్ ఆడుతూనే ఉన్నాము. నేను కూడా చిన్నపిల్లలతో కలిసిపోయి చిన్నపిల్లని అయిపోయినాను అనమాట. సో వాళ్ళతో పాటు నేను కూడా క్రికెట్ ఆడుతున్నాను. నాకు అసలు క్రికెట్ రాదు, నేను ఎప్పుడు ఆడను కూడాను. ఏదో ఇంకా వాళ్ళు పిలిచారని చెప్పి పోయినాను అనమాట. కానీ అది వచ్చేసింది అనమాట మోటివేషన్. ఊపిలో ఊపి ఆడేస్తున్నాను. ఇంకాసేపు ఉయ్యాలు కాస్త జారే బండి జారినాను. ఇంకా అది ట్రై చేద్దాం అనుకున్నాను. లాస్ట్ అది కూడా ట్రై చేశాను. నెక్స్ట్ వస్తుంది, చాలా కామెడీగా ఉంటుంది అనమాట. అండ్ మేము పిల్లలే వచ్చాం కాబట్టి వాళ్ళు ఆడుతా అంటే నేను కూడా ఇంకా వాళ్ళతో పాటు ఆడుకుంటూ వెళ్ళిపోయినాను. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. జస్ట్ ప్లేయింగ్ టైం అయిపోయింది అనమాట ఆ రోజు. ఇంకా మల్లుడు వచ్చిన పిల్లలతో అంతా అది ఆడుతూ ఉన్నాడు. సో ఫైనలీ వాళ్ళతో అంతా ఎందుకు ఆడతావు, నేను కూడా నీతో ఆడతాను అని చెప్పి నేను పోయినాను అనమాట. నేను పోయిన తర్వాత అయితే అది ఇంకా ఫుల్ కామెడీ అయిపోతుంది. సో ఇంకాసేపు నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టము. ఒకసారి ఎక్కినానంటే ఇంకా దిగాలనిపిదు. నాకే కాదు, మోస్ట్లీ అందరికీ ఉయ్యాలంటే ఇష్టం ఉంటుంది. బికాజ్ అట్లా ఊగుతా అంటే బాగుంటుంది, ప్రశాంతంగా చల్లగారికి భలే ఉన్నింది ఆ రోజు. మధ్యాహ్నం ఎంత ఎండ కాసినా ఈవినింగ్ కొద్దిగా క్లైమేట్ కూల్ అయింది. ఎదురుగా పొలాలు చూడండి, అదిరిపోయింది కదా వ్యూ. అసలు చాలా అంటే చాలా బాగుంది ఆ రోజు అయితే. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మళ్ళీ వెళ్ళినా కూడా అదే ఫీలింగ్ అనమాట. అండ్ ఇప్పుడు నేను వచ్చి కూర్చుంటున్నాను, ఏం అనుకోవద్దండి. అసలు నేను ఆ రోజు శారీ కట్టుకొచ్చినాను. కొద్దిగా డ్రెస్ వేసుకుంటే కంఫర్ట్గా ఉండదేమో, బట్ దాంట్లో కూర్చోవాలంటేనే భయంగా ఉందన్నమాట. సో అది కింద కూర్చొని కిందకి వెళ్ళిపోతుంది. ఒకవేళ వాడగానే వాడు పైన కూర్చున్నాక ఇప్పుడు నేను పైకి లేసిపోతాను అనమాట. వాడు ఏమైందంటే నేను కూర్చున్నప్పుడు వాడు దాని కిందకి లాగుతున్నాడు. పాపం వాడు లాగలేకపోతున్నాడు అనమాట. సో దాన్ని చూసి నాకైతే నవ్వు వస్తుంది. వాడు ఎంత కష్టపడుతున్నాడు దాని కింద కూర్చొని లాగడానికి, కానీ అది వాడు లాగలేకపోతున్నాడు. అంటే వెయిట్ ఉంది కదా. సో ఇప్పుడు దానికోసం నాకు భయం వేసేసి వద్దులేనైనా సావసాలని చెప్పి దిగేశాను. ఇంకా అన్నీ ఆడేసుకొని సైడ్కి వచ్చి కూర్చునేసాను అనమాట. ఓపిక అయిపోయింది. ఇంకా వాళ్ళు ఆడుతా అంటే నేను చూస్తున్నాను. ఇంకెంతసేపు ఆడతాను. అప్పటికి ఒక 45 మినిట్స్ 1 అవర్ దాకా క్రికెట్ ఆడుండే ప్లే అన్నీ ఆడినాను అనమాట. ఆడుండే బాటిల్తో ఇంకా ఓపిక అయిపోయి ఇంకా వాళ్ళని ఆడుకోమని చెప్పి నేను మా పెద్ద అయితే కూర్చునేసాము. వీళ్ళకి కూడా ఇంకా పోని ఎనర్జీ తగ్గుతుంది, ఎక్సెప్ట్ మా బుడ్డోడికి తప్ప. వాడికి ఒక్కడికి ఇంకా ఫుల్ ఎనర్జీ ఉంది. ఇంకా కాసేపు అక్కడ టేబుల్స్ మీద కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అక్కడే ఆవులు ఉన్నాయి. ఆ నెక్స్ట్ ఎదురుగా కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కోటగుడికి వచ్చిన ప్రతిసారి ఇదైతే మీకు చూపిస్తాను. అక్కడ బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉన్నాయన్నమాట. అదేందో ఒక సినిమాటిక్ వ్యూలో ఉన్నింది. మీకు జూమ్ చేసి చూపిస్తాను, బట్ లైవ్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అప్పుడు ఒకటే ఉన్నింది, బట్ లేటర్ ఒక 3 or 4 బటర్ఫ్లైస్ వచ్చాయన్నమాట. వ్యూ కూడా అదిరిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే రివర్స్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ వాళ్ళ బైక్లో, ఇంకా నేను మా పెద్ద అబ్బాయి ఒక బైక్లో అయితే వచ్చేస్తున్నాం అనమాట. సో ఆ రోజు ఎండ భలే ఉన్నింది. అండ్ ఇంకా మేము కూడా రిటర్న్ అయిపోయినాం అనమాట. ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి రాగానే ఇంకా పూలు కోస్తున్నాను అనమాట. అమ్మోళ్ళ ఇంటికాడ పూలు కొనే పనే లేదు. ఇంటికాడ మల్లె ముగ్గులు అన్నీ వస్తాయి అనమాట. ఇంకా నాకు రోజు ఏం లేదు, వాటిని పీకి మళ్ళీ పూలు కడుతున్నాను. ఫస్ట్ గూడూరుకి వెళ్ళిన రోజు అయితే 1.5 వచ్చాయి. ఈ రోజు కొద్దిగా తక్కువ వచ్చాయి అనమాట. ఎండకెళ్ళి అందరి మొహాలు ఎర్రగా వాడిపోయి ఉన్నాయి పాపము. సో ఇంకా వాళ్ళకి ఇంకా ఓపిక ఉందనమాట. ఇంకా వాళ్ళు బాల్తో ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా నా పూలు కట్టుకుంటున్నాను అనమాట. ఈ ఎండ ఇంకా తగ్గలేదు. అక్కడ చల్లగా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎండ ఎక్కువైందనమాట. ఇంకా వాళ్ళు క్రికెట్ ఆడిన తర్వాత వాళ్ళు ఇంకా మిడిల్ మంకీ ఆడుతున్నారు. చిన్నప్పుడు ఆడేదాన్ని మిడిల్ మంకీ, ఇప్పుడు ఆడతాం చెప్పండి. అండ్ కానీ నాకు మిడిల్ మంకీ ఆడడం అంటే ఇష్టం, కానీ ఇప్పుడు నేనైతే ఆడలేదు. వాళ్ళే ఆడుకుంటున్నారు. ఎండ కొడతా ఉంది. లైక్ 5 అనుకుంటా, 5 కూడా ఇంకా ఎండ తగ్గలేదు. ఇంకా వాళ్ళ గేమ్స్ ఆడుకుంటా అంటే నేనైతే పూలు కట్టేశాను. ఇంకా వీడియో అయితే లాస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. సీ యూ నెక్స్ట్ వీడియో. ఓకే గాయ్స్, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.